సార్ అన్న కొబ్బరికాయ తెచ్చుకో. కొన్ని కొన్ని పెరుగుతుంటాయి, కొన్ని కొన్ని తగ్గుతుంటాయి అండి కార్యక్రమాలు జరిగేది. వాడు చెప్పింది కరెక్ట్. పెరుగుతున్నప్పుడు అవి కూడా పెరగాలి. ఇబ్బంది కాలు తెలుగండి లోపల మనం మార్చుకోవచ్చులేండి. జ్ఞాన సరస్వతి మాతనుగ్రహం కరాక్షాసి జ్ఞాన సరస్వతి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్వేత పద్మాసన స్థితే దేవి చిదానంద స్వరూపిణి భారతీపుర నివాసిని జ్ఞాన సరస్వతి నమోస్తుతే. మన ఉప్పలపాడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి యొక్క త్రిశక్తి పీఠంలో ఈ సంవత్సరం 7వ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు ఎంతో వైభవోపేతంగా జరిగినాయి. ఈనాడు విజయదశమి సందర్భంగా అమ్మవార్లకి అలానే మహాకాళేశ్వరుడికి విశేషుడి యొక్క పూజలు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగినాయి. సాయంత్రం పూట శమీ పూజ అలానే పల్లకీ సేవా కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ గారి యొక్క చివరిగా అన్నపూర్ణయ్య శర్మ గారు కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని తొలగించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనకి మొత్తము 18 శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ 18 శక్తి పీఠాలు కూడా పరిపరి యొక్క ఊర్లలో అలానే వేరు వేరు చోట్ల ఉన్నాయి. ఈ 18 శక్తి పీఠాలు ఒకే చోట ప్రతిష్ఠించాలని మన దేవాలయం కమిటీ వారు సంకల్పం చేసి ఈ 18 శక్తి పీఠాల యొక్క రూపాలన్నీ కూడా తయారు చేయించి రేపు కార్తీక మాసంలో జ్ఞాన సరస్వతి దేవాలయం చుట్టూ ప్రతిష్ఠ చేసి ఈ భక్తులందరికీ కూడా ఈ యొక్క అమ్మవార్ల యొక్క ఆశీర్వచనము అనుగ్రహము కావాలని దేవాలయం వారు సంకల్పించారు. కనుక ఈ యొక్క మహత్తరమైన యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. అలానే ఈ దేవాలయం దినదినంగా అభివృద్ధి చెందాలని అనేక రకాలమైన యొక్క ఇప్పటి వరకు కూడా సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ ఇంకా కూడా ఈ దేవాలయం వృద్ధి చెందాలని కోరుకుంటూ మనవి చేస్తున్నాం. స్వస్తి.